ఇప్పుడు కుంభమేళా నుంచి హైదరాబాద్ పోవడానికి ఒక బస్సు బుక్ చేసుకున్నాం ఎస్విఆర్ ట్రావెల్స్ది. అది రాత్రి 10 గంటలకు మనకి ఇచ్చారు టైం. అవును, ఇది రియల్ లైఫ్ సిచ్యువేషన్, ఇది హైపోథిసిస్ కాదు. సో మనము చాలా పరిగెత్తుకొని వచ్చి అవి చేసి ఇవి చేసి బస్సులు కాదు, చిన్న రిక్షాలు ఎక్కి, తర్వాత ఇదేంది బైకులు ఎక్కి డబ్బులు ఇచ్చి కరెక్ట్గా టైంకి రీచ్ అయితే బస్సు ఎక్కడో ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఇంకా రాలేదు. ఇప్పుడు టైం దగ్గర 3 కావస్తుంది అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు ఒక్క విషయం ప్రాక్టికల్గా ఎవరికి కూడా అర్థం చేసుకోవాల్సింది, అదేంటంటే జ్ఞానోదయం యొక్క 3 స్థితులు అని మనం ఒకసారి టాక్ చేసినాం. అవును, అందులో మొట్టమొదటిది ఇది ఎక్కడ రాయబడలే, నేను చెప్పింది అది ఎవరు కూడా క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. మొట్టమొదటిది దేనికోసము ఎదురు చూడని ఒకానొక మానసిక స్థితి. రెండవది ఏ కాంప్లైంట్స్ చేయని ఒకానొక మానసిక స్థితి. మూడవది అత్యంత ముఖ్యమైనది పరచింతన చేయని మానసిక స్థితి. ఈ 3 ఖచ్చితంగా నీ జీవితంలో ఎస్టాబ్లిష్ అవుతాయి. దిస్ ఈజ్ లిబరేషన్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనం లేదా ఎన్ని ప్రయాణికుడు ఊరికి రోడ్డు మీదకి వెళ్ళి బస్సు వస్తుందా అని తొంగి చూశాడు అనుకో, అయినా రాదు అది. కానీ ఆ ఎదురు చూడడం వల్ల నీ ఎనర్జీ అంతా కన్జ్యూమ్ అయిపోతుంది. ఇది వ్యక్తికి అనుభవం ఇది. రెండోది, నువ్వు ఉన్న చోట ఉంటే బస్సు నీ దగ్గరికే వస్తుంది. నువ్వు ఆల్రెడీ 4,000 రూపాయలు కట్టావు కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి మరి నేను ఎక్కించుకొని తీసుకెళ్తాను, నువ్వు రిలాక్స్ కూర్చోవచ్చు. అయితే సమస్య అంతా ఏమొస్తుందంటే, ఇప్పుడు 10 గంటలకు వస్తుందని మైండ్ ఫిక్స్ చేసినావు, అది ప్రాబ్లం. ఎప్పుడు ఏది ఫిక్స్ చేయకు. 10 గంటలకు వస్తే ఎక్కిపో. ఒకవేళ రాకపోతే ఒక పుస్తకం చదువుకోవడము, ఎక్కువ కాసేపు ఉన్న సమయంలో అట్లా వాకింగ్కి వెళ్ళడము, లేకపోతే ఒక కొత్త పాట నేర్చుకోవడము, ఒక అధ్యయనం చేయడము. అంటే నువ్వు ఇంట్లో ఉంటే ఏం చేస్తావో అది అన్ని చోట్ల చేస్తురా. ఇది కొన్నిసార్లు చేస్తే తప్ప చిక్కదు విషయం. మామూలుగా ఏమనిపిస్తుంది, మన ఊరు కాదు మన కథ అట్లా అనిపిస్తుంది. అట్లేం లేదు, ఇది కూడా మన ఊరే. జస్ట్ మనకు ట్రావెల్ చేసినందుకు ఏదో డిస్టెన్స్కి వచ్చినందుకు అనిపిస్తుంది మనం వేరే ఊర్లో ఉన్నట్టు. బట్ ఇప్పుడు నా పర్సనల్ అండర్స్టాండింగ్ ఏంటంటే అట్లేం లేదు. ఇప్పుడు నేను బస్సు ఆలస్యమైందని తెలిస్తే ఆలస్యమైందని గుర్తిస్తున్నా తప్ప పోరాడడం లేదు. ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు, బస్సు రాదు. వాడేం చేస్తాడు, వాడికి విమానం ఏమన్నా టక్కుని తీసుకొచ్చి మనం ఎదురు దింపడానికి. సో అండర్స్టాండింగ్ లైఫ్ అంటే ఇదే. చిన్న చిన్న విషయాల్లో నీ యొక్క మనస్సు తెలుస్తుంది, చిన్న చిన్న విషయాల్లో నీ కాంప్లైంటింగ్ నేచర్ తెలుస్తుంది, చిన్న చిన్న విషయాల్లో నీ స్టెబిలిటీ తెలుస్తుంది, నీ ప్రశాంత చిత్తం తెలుస్తుంది, చిన్న చిన్న విషయాల్లో నీ వైఖరి జీవితం పట్ల తెలుస్తుంది. పెద్ద పెద్ద అక్కర్లే, ఏదో హిమాలయాలకు పోయి గురువులు అట్లా ఇట్లదంతా అది వేరే కథ, అంత అక్కర్లేదు. స్మాల్ సిచ్యువేషన్ డిఫైన్స్ వాట్ యు ఆర్. ఇప్పుడు ఈ సందర్భంలో ఎవరి మానసిక స్థితి వాళ్ళకి పరిచయం అవుతుంది ఇక్కడ. అంటే జస్ట్ అనుకున్నట్టు జరగకపోతే ఎంత బోర్ వస్తుందో మనిషికి. అంటే నీ చేతుల కొన్ని ఉండవు, కానీ నీ చేతులు కొన్ని ఉన్నాయి. బస్సు నీ చేతులు లేదు టైమింగ్, కానీ నీ పని, నీ ఆనందం, నీ నిద్ర, నీ నడక నీ చేతులు ఉంది. సో ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీతో నిన్ను ఫిల్ చేసుకోవాలి తప్ప యూ షుడ్ నాట్ వెయిట్. సరే ఇప్పుడు డ్రైవర్కి ఫోన్ చేసినాం, అతను నిజమే చెప్తున్నాడు, రావడానికి 2 hours పడుతుంది. అబ్బా అసలు 2 hours పడుతుంది అన్నవా, ఈ 2 hours నువ్వు చాలా క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. బికాజ్ యు ఆర్ వెయిటింగ్, యు ఆర్ ఎర్నెస్ట్లీ వెయిటింగ్ ఫర్ సంథింగ్. అది రాదు, నువ్వు వెయిట్ చేసినా అస్సలు రాదు. సో ఎదురు చూసే మానసిక స్థితి పోయి. ఓషో ఒక మాట అంటాడు, నాకు ఫస్ట్లో విన్నప్పుడు చాలా అజీబ్ అనిపించింది. అది ఎవడికి జీవితం యొక్క అవగాహన చిక్కుతుందంటే ఎవడైతే ఆలస్య శిరోమనో వాడికి చిక్కుతుంది అంటాడు. అంటే ఎవరికైతే అసలు ఏ ఉత్సుకత లేదో, ఊరికి అట్లా ఇప్పుడు విమానం ఎక్కుతా చాలాసార్లు అందరిని ఎక్కించుకొని తీసుకెళ్తారని తెలుసు, అయినా పరిగెత్తుకొని నిలబడతారు విమానం వచ్చిందనగానే. అక్కర్లే, నిదానంగా నిలబడ్డా కూడా విమానం ఎక్కడికి పోదు. ఎందుకంటే విమానం నువ్వు ఎక్కిన తర్వాత కూడా 20 నిమిషాలకు కానీ కదలదు అది. ఆ తర్వాత ముందు నిలబడాలని చూస్తారు. నీ సీట్ ఆల్రెడీ బుక్ అయింది, ముందెక్కి పీకేదే ఉంది అందులో. కానీ ఒక చిన్న యాంగ్జైటీ ఉంటుంది, అమ్మ ఈ ప్లేస్ వదిలేసి వెళ్ళిపోవాలి, ఈ ప్లేస్ మనది కాదు, ఈ మనుషులు మన వాళ్ళు కాదు, మన వాళ్ళు ఎక్కడో ఉన్నారు, మన ప్లేస్ ఎక్కడో, అట్లాంటి థాట్స్ వస్తాయి. అంటే మన అప్బ్రింగింగ్ వల్ల, అది మనిషికి తప్పు కాదు, అదొక సహవాస దోషం వల్ల, అభ్యాస వల్ల అట్లా ఏర్పడుతుంది. అందుకని ఈ ప్రయాగరాజ్ యమునా ద్వార్ దగ్గర ఉన్న ఒక పెట్రోల్ బంకులో కూర్చుని ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నా పని ఏదో నేను చేసుకుంటున్నా,
బస్సు రావడం ఇంకో 2 గంటలు లేట్ అయినా ఏం పర్వాలే. ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది, నిజంగా అక్కడ నీ కోసం ఎవరో ఎదురు చూస్తున్నారు, నువ్వు వెళ్ళాలి, ఒక డాక్టర్ ఉన్నాడు, సర్జరీ చేయాలి, అప్పుడు అతను బస్సు కోసం వెయిట్ చేయడు, అతను ప్రత్యామ్నాయం చూసుకుంటాడు అంతే. అంటే నిజంగా నువ్వు పోవడం అవసరం అనుకో, నీ మైండ్ ఉండదు అది ఇక్కడ. ఇప్పుడు మనం ఒక బైక్ ఎక్కి అక్కడి నుంచి ఇంకో బైక్ ఎక్కి వాడికి ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి ఒక రిక్షా పట్టుకుని ఎందుకు వచ్చామంటే ప్రత్యామ్నాయం లేదు, 10 గంటలకు వస్తుందేమో అనుకుని పరిగెత్తుకుని వచ్చాం. నిజంగా మనకు ముందే తెలిసింది అనుకో 10 గంటకు రాదు, 1 గంటకు వస్తాయి అనుకుంటే ఆరామ్సే వస్తుంటాం. సో నీకు ఖచ్చితంగా వెళ్ళాలి అన్న అవసరం ఏర్పడితే నువ్వు ఎలాగూ ఆగవు. నువ్వు పోకపోయినా పర్వాలేదు అనుకుంటే బోరడం వస్తుంది. ఇక్కడ ఉండొద్దు అనుకుంటున్నావు కానీ ఇక్కడ ఉండాల్సిన ఒక అనావశ్యక సందర్భం వచ్చింది, అందుకని నువ్వు అట్లా ఉండిపోతావు. అందుకని ఆ మనస్సు యొక్క ఆటలో పడకుండా కాస్త సందర్భాన్ని అర్థం చేసుకుని రిలాక్స్ అయిపోతే బాగుంటుందని నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది ఎప్పుడైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక సందర్భం ఏంటంటే, నేను ఒక ఇంగ్లీష్ బుక్లో చదివా, ఐ డోంట్ రిమెంబర్ ద బుక్ నేమ్. అందులో ఒక సన్నివేశాన్ని, ఇది ఎట్లాంటిదంటే ఎండమూరి గారు కూడా ఒక బుక్ రాశారు, ఏదో ఆఖరి క్షణాల్లో తండ్రి మరణిస్తున్నప్పుడు ఆ తండ్రి మరణశయ్య మీద ఉండగా కొడుకు పక్కన ఉంటాడు. అప్పుడు అతనికి క్షణం ఒక యుగంగా గడుస్తుంటుంది అనమాట. అంతర్ముఖం అటువంటిది ఒక ఇంగ్లీష్ బుక్లో. ఇక్కడనేమో కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూ రాస్తాడు కదా, అక్కడ అతని పాయింట్ ఆఫ్ వ్యూని రాసుకున్నాడు అనమాట. ఇప్పుడు అతనికి యవ్వనము లేదు, అతను ఏమీ చేయలేడు, అవయవాలన్నీ శిథిలం అయిపోయినాయి. ఇప్పుడు అతను బెడ్ మీద పడున్నాడు. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే ఎదురు చూస్తున్నాడు దేనికోసమో, కానీ అదేమిటో తెలియదు. ఆరోగ్యం కోసం ఎదురు చూసినా రాదు, చావు కోసం ఎదురు చూసినా రాదు, డాక్టర్ వచ్చి ఏమైనా చేస్తాడా రాదు, పిర్ర మీద గోకుడ పెడుతుంటే ఎవడన్నా గోకుతాడేమో అంటే రాదు, చేయలేస్తామంటే చేయలేవదు. నువ్వు ఏమి చేయలేని పరిస్థితుల్లో నీ మైండ్ కాన్స్టాంట్గా ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకని ఎదురు చూసే ప్రక్రియ నుంచి యవ్వనంలోనే బయటపడాలనేది నేను ఒక ఆచరించగలిగేటువంటి ఒక అంశంగా చెప్తున్నా తప్ప సలహా కాదు. ఇది ఎవరికి వాడు తేల్చుకోవాల్సింది. నేను ఎదురు చూస్తాను, నేను చిరాకు పడతా అంటే వాడిని ఏం చేయలేము, పడుకో. ఇంకా దానివల్ల ఉపయోగం లేదు. అది ఎప్పుడు రావాలని అప్పుడే వస్తుంది. నువ్వు నీ పనిలో ఉండు. ఇది ఒక జెన్ సూత్రం అనమాట. వేర్ ఎవర్ యు ఆర్, బీ యువర్ సెల్ఫ్. ఇక్కడ పనిలో పడిపోతే మర్చిపోయి పోవు, అలర్ట్గా ఉండు, ఎరుకలో ఉండు. నీ మొబైల్ పట్ల ఎరుకలో లేవా, నీ వ్యాలెట్ పట్ల ఎరుకలో లేవా, అట్లేం మర్చిపోడు ఇవ్వడు. ఏది నీకు అత్యంత ఆవశ్యకమో అది నువ్వు ఎప్పటికీ మర్చిపోవు. ఏది నీకు అనవసరమో అది నువ్వు వద్దనుకున్నా మర్చిపోతావు. ఇప్పుడు వాటర్ బాటిల్ తాగినావు, ఎక్కడో పెట్టేసినావు, ఎడబెట్టినో తెలియదు. బికాజ్ యూ డోంట్. అంటే కాకుండా వాటర్ బాటిల్ కాస్ట్ 10,000 రూపీస్ అనుకో. అప్పుడు నువ్వు అన్ని ఎక్కడ పెట్టాలనో దాన్ని బ్యాగ్లో పెట్టి ఆ బ్యాగ్ ఎక్కడుందో చూసుకొని వీలైతే దాని ఒక ఫోటో తీసుకుని వచ్చి మరి ఇక్కడ కూర్చుంటావు. తర్వాత ఎవ్రీ 2-3 మినిట్స్కి ఒకసారి అట్లా చూస్తావు దాని వైపు. సో ఏది నీకు అత్యంత ఆవశ్యకమో అది నువ్వు మర్చిపో. అట్లనే అత్యంత ఆవశ్యకమైంది నీ మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచుకోవడం. అట్లా ఉంచుకోవాలంటే నువ్వు ఎదురు చూడకంతే. డోంట్ వెయిట్ ఫర్ ఎనీథింగ్, బికాజ్ వచ్చేది అదే సమయంలో వస్తుంది. నువ్వు ఎంత ఎదురు చూసినా రాదు, నువ్వు చిరాకు పడ్డా రాదు, ఏడ్చినా రాదు, కోపడ్డా రాదు. ఎనర్జీ వేస్ట్ చేసుకో. సో ప్రిజర్వ్ యువర్ ఎనర్జీ అండ్ ఇండల్జ్ ఇన్ యువర్ ఓన్ వర్క్. అది ఏదన్నా కానీ వర్క్ అంటే నా ఉద్దేశం లేదు పీక్ కట్టలు కడతావని కాదు. ఊరికి అట్లా పడుకో, డోంట్ వెయిట్, హాయిగా నిద్రపో. లేదా కొత్త ఫ్రెండ్ని చేసుకో, లేదా ఊరికి చుట్టుపక్కల ప్రాంతాలు చూసిరా. అంటే రాత్రిపూట చూడలేవు అనుకో, బట్ ఇన్ కేస్ అలాంటి సందర్భం ఉంటే. లేకపోతే మొట్టమొదటిసారి నువ్వు రోజు చేసే పని కాకుండా కొత్త పని ఏదైనా చేయవు, బుక్ రాయి. ఎంతసేపు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నావు, మొట్టమొదటిసారి వికీపీడియా ఓపెన్ చేసి ఏదైనా పుస్తకం సినాప్సిస్ చదువు, లేదా ఒక సినిమా కథ రాయాలి, ఒక సినిమా ప్లాట్ చదువు. అంటే హౌ దే నారేట్ ఇన్ ఇంగ్లీష్. లేకపోతే ఇండియన్ ఎకానమీ గురించి కొన్ని విషయాలు తెలుసుకో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తున్నావు, అట్లీస్ట్ ఒక్క అంశం తెలుసుకో. బోర్ వస్తుంది ఆబ్వియస్గా. ఏది ఉపయోగపడుతుందో ఖచ్చితంగా బోర్ వస్తుంది. ఏది ఉపయోగపడుతుందో అది విపరీతంగా బోర్డమ్ క్రియేట్ చేస్తుంది. బికాజ్ అక్కడ మైండ్కి పని ఉంటుంది. ఏది నీకు అస్సలు ఉపయోగపడదో అది నీకు మస్తు నచ్చుతుంది, ఎందుకంటే మైండ్ ఎంటర్టైన్ అవుతుంటుంది. ఎడ్యుకేషన్లో ఎంటర్టైన్మెంట్ లేదు, అందుకే బోర్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఎడ్యుకేషన్ లేదు, అందుకే నీకు బోర్డమ్ రాదు. సో అందుకే మన సినిమాకి ఎందుకు పోతాం, బోర్ వస్తుంది కాబట్టి. ఎప్పుడన్నా బోర్ వస్తుందని ఎప్పుడన్నా పుస్తకం చదువుతావు నువ్వు?
లేదు. ఎందుకు చదువు? ఇక్కడ మైండ్ యాక్టివ్గా ఉండాలి పుస్తకం చదవాలంటే. అదే నువ్వు సినిమా చూడాలంటే మైండ్ యాక్టివ్గా ఉండక్కర్లే, ప్యాసివ్గా ఉండాలన్నమాట. మైండ్ అక్కడ ఉంది, అందులో కొట్టుకుపోతా ఉంది. పుస్తకం చదివినప్పుడు కొట్టుకుపోవడానికి వీల్లేదు, నిలిచిపోవాలి. అది ఈ చిన్న తేడా ఉన్నది. అందుకే చదువుతున్నప్పుడు నీకు క్షణము ఒక యుగంలా ఉంటుంది. సినిమా చూస్తే అరే 3 గంటలు భలే అయిపోయింది, భలే సినిమా అంట. బికాస్ యు ఆర్ నాట్ దేర్. నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు సహజంగా ఒక వర్క్ చేయాలన్న ఆసక్తి వచ్చి, ఒక ఎంక్వైరీ చేయాలన్న ఆసక్తి వచ్చి చేస్తున్నప్పుడు అప్పుడు మైండ్ చురుగ్గా ఉంటుంది, ఎగ్జైటింగ్ ఉంటుంది. కానీ నువ్వు బోర్డమ్ ఫీల్ అవుతుంది అంటున్నావు. అది నువ్వు కొనసాగిస్తే, ఓకే, కొనసాగించినప్పుడు విషయం మారిపోతుంది. ఇప్పుడు నా స్టూడియోకి ఎవరైనా వచ్చి వైలిన్ పట్టుకుంటారు, ఎంత ఉత్సాహం ఉంటారు వాళ్ళు. నిజంగా వైలిన్ 5-6 ఏళ్ళు సాధన చేసిన వాళ్ళు ఏ ఉత్సాహం ఉండదు. వాడు అట్లా బ్యాగ్ వేసుకొని ఒక ఉద్యోగి పోయినట్టు పోతాడు క్లాస్కి. అట్లా ఓపెన్ చేసి సార్ కాళ్ళు మొక్కి వైలిన్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తాడు. ఈ బికమ్స్ ఎమోషన్లెస్. ఆ బోర్డమ్ దాటిన తర్వాత రియల్ ఎంక్వైరీ, రియల్ లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది ఎవరికైనా. ఇది చేయని వాడికి తెలియదు, ఎప్పటికీ చేస్తున్న వాడికి ఇది కరెక్ట్ చెప్తాను తెలుస్తుంది. ఇప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అవుతారు, చాలా బోర్ వస్తుంది అసలు. అవును, చెప్తున్నా. ఎంత బోర్ వస్తుంది అంటే నువ్వు ఎవ్రీడే యూ హ్యావ్ టు రీడ్ 16 hours. సో నువ్వు ఫస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నీకు చాలా నరకప్రాయంగా ఉంటుంది, నువ్వు చదవలేవు. అనిపిస్తుంది, వాకింగ్కి వెళ్దాం అనిపిస్తుంది, సినిమాకి పోదాం అనిపిస్తుంది, మొబైల్ ఉంటుంది. అందుకే వీళ్ళు చదువుకునే రూమ్లో ఏం పెట్టుకోరు అసలు. మొబైల్ గిబైల్ అన్నీ బయట డిపాజిట్ చేసి రేడియో ఒక్కటి పెట్టుకుంటారు. తర్వాత వేడి నీళ్ళు పెట్టుకోవడానికి, టీ తాగడానికి సెటప్ పెట్టుకుంటారు. దానికి కూడా ఎప్పుడు పడితే అప్పుడు టైం పెట్టుకుంటారు. ఒక 2 hours కూర్చుంటే 2 hours అలారం వచ్చేదాకా లేవరు. ఇంకా మళ్ళీ ఒక 1/2 గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ 2 hours అలారం వచ్చేదాకా లేవరు. గోడ మీద ఒక షెడ్యూల్ రాసుకుంటారు, ఆ షెడ్యూల్ని ఫాలో అయ్యి చదువుతారు. ఎవ్రీ నైట్ రివిజన్ చేసుకుంటారు. ఎవ్రీ 1 week ఒకసారి మళ్ళీ పూర్తి రివిజన్ చేస్తారు. ఆ తర్వాత మాక్ ఇంటర్వ్యూస్కి వెళ్తారు, మాక్ ఎగ్జామ్స్కి వెళ్తారు, మాక్ టెస్ట్కి వెళ్తారు, డిస్కషన్ చేస్తారు. ఇది ఒక్కసారి నీకు రసం చిక్కిన తర్వాత నీకు టైం తెలియదు. ఇంకా నువ్వు తెలియకుండా నీ బాడీ అండ్ మైండ్ అందులో ట్యూన్లో పడిపోతుంది. అది ఎస్టాబ్లిష్ అయ్యే వరకు చాలా నరకం ఉంటుంది. అట్లా ఈరోజు మనం లాస్ట్లో ఒక రిక్షా డ్రైవర్ వచ్చింది, దాన్ని ఏమంటారు, ఎలక్ట్రిక్ ఆటో లాస్ట్లో వచ్చింది కదా. నాకు అతను ఎంత నచ్చాడు, ఎందుకంటే అతనిలో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఉంది, పేషెన్స్ అన్నట్టు. అంత ట్రాఫిక్లోనూ కోయి బాతనాయి, ఆజావు కోయి బాతనాయి. అరే మా ఫ్రెండ్ రావడానికి, మైత్రి చెప్పింది మా ఫ్రెండ్ రావడానికి 10 నిమిషాలు పడుతుంది అనేదో కోయి దిక్కతున్నాయి. అది చూడు, అట్లా ఉండాలి మనిషి. అన్నీ తింటాను నేను చెప్పి నాతో పాటు భోజనం చేయి, అరే కోయి బాతనాయి, చాయ్ పీలేతే ఠీక్ కోయి బాతనాయి. తర్వాత अब थोड़ा ज़्यादा पैसे दे दो चाहे तो, నేను లెజిటిమేట్గా ఎంత తీసుకోవాలి అంత తీసుకో. మళ్ళీ మనం ఆగిన తర్వాత నేను మళ్ళీ ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాను. ఒక మాట చెప్పాను, सारा यूपी में मुझे एक आदमी मिला, एक अच्छा आदमी मिला, बहुत बहुत खुशी मिला आपसे मिलके అని అతను కూడా చాలా నమస్కరించి వెళ్ళిపోయింది. సో అది ఎవడిస్తాడు రా క్వాలిటీ. నువ్వు ఏ యూనివర్సిటీలో నేర్చుకుంటావు ఓపిక ఉండడం, హంబుల్ ఉండడం ఏ యూనివర్సిటీలో నేర్పిస్తే ఎవరు నేర్పారు. అవును. సో ప్రతి సందర్భంలో ఎప్పుడన్నా ఒకసారి ఎవరికైనా కోపం వస్తుంది, అది వదిలేయి. దేవుళ్ళకి కోపం వచ్చింది, మనుషులకు రాదా? బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ బీ హంబుల్, బీ ప్లెజెంట్, బీ రిలాక్స్డ్, బీ హ్యాపీ, బీ ఎట్ స్టేబుల్ డిస్పోజిషన్. ఓకే, అదనమాట. అందుకని జ్ఞానోదయపు యొక్క 3 స్థితులు ఇవి. నేను భవిష్యత్తులో ఒక బుక్ కూడా రాస్తాను దీని మీద. ఒకటి, దేనికోసం ఎదురు చూడవు. రెండోది, దేని మీద ఏ అనవసరమైన అంటే కాంప్లైంట్ ఉంటే ఉంటుంది, బట్ ఊరికి కాంప్లైంట్ ఉండదు. అబ్బా అసలు గడ్డిచ్చి అక్కడ అసలు బాటిల్ మూత ఇట్లా పెట్టాడు అంటే కాంప్లైంట్, సాఫ్ట్వేర్ కాంప్లైంట్ అట్లా కాకుండా అది ఉండదు. అత్యంత ముఖ్యమైనది పరచింతన అస్సలు ఉండదు. అసలు నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచన ఉండదంటే దాని అర్థం వేరే వాళ్ళని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు అని కాదు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగోగులు చూస్తావు, చింత ఉండదు. అవసరమైంది ఇవ్వడం వేరు, చింతించడం వేరు. చింతించడం వల్ల ఉపయోగం లేదు, ఏం ఉపయోగం లేదు. అట్లా వాళ్ళకు ఉపయోగం లేదు, అట్లా నీకు ఉపయోగం లేదు. అందరు దిమాగ్ ఖరాబ్ అవుతుంది లాస్ట్కు. ఖాళీ పీలి దిమాగ్ ఖరాబ్ हो जाता है बस. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ప్రయాగ్రాజ్. నాకు తెలిసి ఎస్విఆర్ ట్రావెల్స్ ఒక బస్సు వచ్చింది, ఓల్వో. 2వ బస్సు కూడా రావాలంట. సో నేను అజ్యూమ్ చేస్తున్నా ఇంకొక ½ an hourలో రావచ్చు. నేను అజ్యూమ్ చేస్తున్నా 1/2 an hourలో వచ్చిన తర్వాత ఇంకొక ½ an hour పడుతుంది వాళ్ళకి బస్ అంతా ప్రిపేర్ అవ్వడానికి. ఎట్లా లేదనుకున్నా 1 గంట తర్వాతనే బయలుదేరుతాం.
అట్లా చూసుకున్నా రేపు ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్, రేపు కాదు 24th ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ రీచ్ అవుతాం. మండే డేట్ పడ్డాకనే అది ఏం తొందర లేదు, బాగుంది. సో ఏదైనా మహాకుంభ్ అన్నది రకరకాల మిక్చర్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్తో కలగలిసి ఉంది. ఎక్కడ చూసినా ఈరోజు అసలు మేము బైక్ల మీద వస్తుంటే నేను మైథిలి ఎంత ఆశ్చర్యపోయినాము. ఎంత జనాలు కన్నమ్మా అసలు అంత జనాలు నా జీవితంలో చూడు, ఎటు పోయినా జనాలే. పుట్ట వగిలి చీమలు వచ్చినట్టు వస్తారు సంత, అట్లుంది అది నిజంగా. ఇట్లా పుట్ట వగిలితే చీమలు బడబడ వస్తాయి చూడు, అట్లా వచ్చేసి ఊళ్ళు బిలబిల బిల. ఎన్ని రోడ్లు ఉన్నాయో అన్ని రోడ్లు అసలు ఇప్పుడు ఎవరన్నా డ్రోన్ ఎగరేస్తే దింపే ప్లేస్ లేదు. 1 minute కూడా ఖాళీ లేదు. 24 hours జనాలు నడుస్తూనే ఉన్నారు రోడ్డు మీద. అసలు నేను చెప్తున్నా కదా, మొట్టమొదటిసారి మైండ్ కాకుండా నాకు మనిషి కనిపించింది. నడుస్తూనే ఉన్నారా, ముసలో నడుస్తున్నారు, కట్టెలు పట్టుకొని నడుస్తున్నారు, తాళ్ళు కట్టుకొని నడుస్తున్నారు, దగ్గుకుంటూ నడుస్తున్నారు, తుమ్ముకుంటూ నడుస్తున్నారు, ఎత్తున పిల్లలు ఎత్తుకొని నడుస్తున్నారు, బ్యాగులు ఎత్తుకొని నడుస్తున్నారు, దొబ్బుకుంటూ నడుస్తున్నారు. ఈరోజు సాయంత్రం చూసినా మనం బయలుదేరే కంటే ముందు వీల్ చైర్లో దొబ్బుకొని పోతున్నారు. టూ మచ్ అది. ఎవ్వరు అసలు కాంప్లైంట్స్ లేవు ఎవరి మీద, అసలు అంత ఓపిక లేదు. మాట్లాడేది మునిగి ఇంట పండుకోవాలని వెళ్ళిపోతున్నారు అంతే. ఇంకోటి ఏంటంటే ఎవరు ఉండేటోళ్ళు కాదు, అప్పుడు వెళ్ళిపోతున్నారు అంతే. 80% వచ్చి వెళ్ళిపోతున్నారు. ఆ 20%లో ఒక 19% ఊరికి నా అజంప్షన్ ఒక 2-3 days ఉంటున్నారు. ఒక 1% 40 రోజులు ఉంటున్నారు. 1% 40 రోజులు ఉంటున్నారు అక్కడ. అంటే వాళ్ళు వ్యాపారాలు చేసేటోళ్ళు కానీ, ఆ తర్వాత అంటే ఏదో కార్యక్రమంలో 40 days. ఇప్పుడు మీడియా ఉందని అనుకో, అఖాడాల వాళ్ళు, ఆ తర్వాత అట్లా రకరకాలుగా. ఏదేమైనా ఇట్స్ ఏ వెరీ స్ట్రేంజ్ థింగ్ ఇది. భూమి మీద ఇంతమంది ఒక చోట గుమిగూడడం పెద్ద రీజన్ లేకుండా, జస్ట్ గంగలో మునగడానికయా. అసలు ఇంతకంటే రీజన్ లేదు అసలు. అక్కడ ఎవ్వరి ఫేస్ లో ఇంకోటి లేదు. దేవస్థానం కూడా లేదు, దేవస్థానం లేదు, బొట్లు లేవు, కాటుకలు లేవు, తయారయ్యేది లేదు, అమ్యూజ్మెంట్ పార్క్ లేదు, జాయింట్ వీల్ లేదు, జారుడు బండలు లేవు, వాటర్ పార్కులు లేవు, పుల్ల ఐసులు తప్ప. నింబు పాని పుల్ల ఐసు, నింబు పాని పుల్ల ఐసు తప్ప. అది కూడా నింబు పాని ఉప్పు. వేరే గతి లేక అసలు కూర్చుని షెల్టర్ లేదు, పోతూనే ఉన్నారు అసలు. అది నాకు ఎట్లా కనిపిస్తుంది తెలుసా, ఒక చిన్న అనాలజీ. ఒక చిన్న స్తంభాళంలో అంటే పెద్ద ప్లేట్లో నువ్వేం చేయాలి, ఆవాలు పోయాలి. ఆవాలు ఇట్లా అన్నావు అనుకో, ఆవాలు ఎట్లా పోతాయి, అట్లా వస్తున్నారు జనాలు అట్లా. సరే, ఇక్కడి నుంచే మీ అందరి ఓపికకి ప్రయాగరాజ్ నుంచి శిరస్సు నమస్కారం చేస్తున్నా. మా మిత్రులందరి తరఫున యాక్సెప్ట్ చేయండి రీ సరస్వతి.